ఇక ప్రధాని మోదీ షెడ్యూల్ రెండో రోజు చాలా బిజీగా ఉంటుంది. సో ఒకసారి టైమింగ్స్ మీకు చెప్తున్నాం. ఉదయం 9:45 రాజ్భవన్ నుంచి బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక దర్శనం తర్వాత సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉంటుంది. నిన్న 3 నిమిషాల్లో ప్రధానికి 3 విన్నపాలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి వాళ్ళ కొత్తగా రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ ఇంకా ఏం అడుగుతారనేది ఆసక్తికరంగా మారింది. నిన్న సానుకూలంగా స్పందించారు పీఎం. కొత్త వరాలు ఏమైనా ఇస్తారా చూద్దాం. సో ఇప్పుడు ఇదే అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతగా సీఎంగా రేవంత్ ప్రధానిని బడే భాయ్ అని పిలవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ అవసరాల కోసం కేంద్రంతో సఖ్యత కోరుతున్నామనే మాట సీఎం చెప్తున్నా ఈ తరహా పిలుపును బీఆర్ఎస్ ఒక అస్త్రంగా వాడుకుంటోంది. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని విమర్శలు చేసింది. ఇవాల్టి పటాన్చెరు ఎన్నికల శంఖారావం సభలో మోదీ పొలిటికల్ గా ఎలాంటి కౌంటర్లు ఇస్తారు, తెలంగాణకు ఎలాంటి హామీలు ఇస్తారు? ప్రధాని మోదీ వరుస పర్యటనలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ వేవ్ నడుస్తోంది. సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న ఎలక్షన్ సీజన్ మాత్రం మంటెక్కిపోతోంది. నిన్న ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధాని మోదీ పవర్ఫుల్ పంచులతో 2 పార్టీలకు చెమట్లు పట్టించారు. నిన్న తెలంగాణతో పాటు తమిళనాడులో పర్యటించి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు ప్రధాని. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్పోర్ట్ లో గవర్నర్ తమిళిసై ఆయన్ను రిసీవ్ చేసుకున్నారు. అనంతరం రాజ్భవన్ కు వెళ్లి అక్కడే బస చేశారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ పూజల అనంతరం నేరుగా సంగారెడ్డి జిల్లాకు వెళ్తారు. ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకొని 10:40 ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉదయం 11:20 పటాన్చెరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మరికొన్ని కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేయనున్నారు. ఉదయం 10:40 పటేల్ గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. పటేల్ గూడలో ఎస్ఆర్ ఇన్ఫినిటీలో దీనికి సంబంధించి సభ జరగనుంది. ఈ వేదికపై నుంచి 9,021 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 1,409 కోట్ల రూపాయలతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. సంగారెడ్డి క్రాస్ రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 1,298 కోట్ల రూపాయలతో NH-65 ని 6 లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయబోతున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటన్నింటి తరువాత పటాన్చెరులో రాజకీయ సభ జరగనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో 3 అంచెల భద్రత 2,000 మందితో పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. సభాస్థలికొచ్చేవారు ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని అధికారులు చెబుతున్నారు. కేవలం మొబైల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది. QR కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు.